ముందుగా గౌతమీపుత్ర శాతకర్ణిని తెలుగు గుండెల్లో అంతెత్తున నిలబెట్టిన మూల స్తంభాలు ముగ్గురికి నమస్కారం. నమస్కారం అన్నయ్య. నేను ఫస్ట్ నిన్నే ఎక్కడో చిన్నప్పుడు 5వ క్లాస్లోనో 6వ క్లాస్లోనో 2-3 లైన్లు గౌతమీపుత్ర శాతకర్ణి అనే రాజు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పాలించాడు అంతే. అంటే అంత మాత్రమే తెలిసిన ఆ కథ మూలాధారంలో చుట్టుకున్న కుండలిలో ఉండేది ఎక్కడో. ఇవాళ మనవాడి కన్నుబడి అది ఇవాళ సహస్రానం దాకా ఎగవాకి విశ్వవ్యాప్తమైంది. ఇది నాకు చాలా తెలుగు జాతి అంతా గర్వించే. కాకపోతే నాకు తెలిసి నీకు పాట రాయమని వచ్చినప్పుడు కథ కూడా చెప్పాలి. చెప్పినవాడు ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం గౌతమీపుత్ర శాతకర్ణితో నీ దగ్గర రాగానే ఫస్ట్ నీ అనుభూతి. మొట్టమొదట ఈ కార్యక్రమం చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ తెలుగు సంవత్సరంలో తెలుగు పెద్ద పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇది 2 విధాల పెద్ద పండుగ. ఒకటి మామూలుగా సంక్రాంతిని పెద్ద పండుగ అంటాం. ఈసారి ఎవరు బతిమాలక్కర్లేకుండానే వాళ్ళు ప్రచారం చేయక్కర్లేకుండానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇది నా సినిమా అని సొంతం చేసుకుని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోతున్నటువంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన సంఘటన శాతకర్ణి సినిమా విడుదల. ఇది అనేక సినిమాల్లో ఒక సినిమాలో కాకుండా ఇదేదో ఎవరినో ఎక్కడో తట్టి లేపింది. ఒక ఏదో మాయాజాలం జరిగింది. ఈ మాయాజాలానికి మూల కారణం క్రిష్. వాటి పేరు రాధాకృష్ణ, కృష్ణుడి లీలన్నీ ఉన్నాయి. ఇంకా నా అనుభూతి చెప్పాలంటే పాట రాసేటప్పుడు ఎలా శ్రమ పడతాను నీకు తెలుసు. ఎలాగ మామూలుగా అది ఎవరికోసం ఉపకారం చేయడానికి కాదు, నా కోసం. నేను అది బయటికి వెళ్ళిన తర్వాత అంటే మామూలు అంటే నాకు తెలుసు. అంటే సీతారామ శాస్త్రి అని నేను టైటిల్ లేడీస్ టైలర్ నుంచి అన్నయ్యతో ప్రయాణం చేస్తున్నా. యుద్ధం బయట జరిగిన అతనిలోనే ఓ యుద్ధం జరిగి ఆ రక్తపు చారికలన్నీ ఇంకుతో కలిసిపోయి ఉంటే వచ్చాక ఓ తడిసిన పేపర్ పాట రూపం అది నిన్న ఆ టైటిల్స్ చూస్తున్నప్పుడు సుబ్బలక్ష్మీపుత్ర సీతారామ శాస్త్రి చదివినప్పుడు ఇప్పుడు చాలా ప్రమాదకరమైన టైటిల్ అది. ఎందుకంటే ఆ టైటిల్ ఆ పాటల్ని ప్రజలు ఆదరిస్తేనే నేను ఆ తల్లికి తగిన కొడుకుని అవుతాను. అలాగే నా పాట కూడా సీతారామ శాస్త్రి పుత్రిక ఫలానా పాట. అలా అవడానికి సాధారణంగా క్రిష్ ఎక్కువ స్కోప్ కలిగించి ప్రతిసారి హై టెన్షన్ వేలా పెడతాడు. ఒక్క గమ్యంలో తప్ప ఇంకే సినిమాలో నా దగ్గర కూర్చున్నది లేదు. టెలిఫోన్లో నుంచి ఆకాశవాణిలో నుంచి ఏదో మాట్లాడడం, పాట రాసేయండి. హైదరాబాద్ ఆయన ఇక్కడ పుస్తకాలు చదువుతూ కూర్చున్నాను. 2 పుస్తకాలు చదివితే 3 అభిప్రాయాలు వస్తున్నాయి. ఏది తీసుకోవాలి అని మొత్తానికి ముగ్గురు కూడా ఒక 6 సందర్భంలో కూర్చుని అంతర్లీనంగా ఒక కథని చెప్పాలి. ఆ కథ మన ఆత్మకి సంబంధించి ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎత్తి చూపిస్తున్నాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక చారిత్రాత్మకమైన గౌతమీపుత్ర శాతకర్ణి అనే మాత్రమే కాకుండా ఒక భారతీయతని గురించి ఒక మొదలు, ఒక హిమాలయం అంత శిఖరం, అంటే దాని ఒక కథకి సరిపోయే ఎత్తుగడ, మధ్యమం, పతాక స్థాయి, ఈ 3 కలిపి అత్యద్భుతమైనటువంటి మిరాక్యులస్ అమాల్గమేషన్ జరిగింది. ఎందుకంటే కథగా చూస్తే 4 యుద్ధాలే కనిపిస్తాయి. దీన్ని రామారావు కూడా తీయడానికి ప్రయత్నం చేశారు. గౌతమీపుత్ర శాతకర్ణి కథ అంతటినీ తీద్దామని సగమే తీసామనుకున్నారు. సగమే తీసి అంతా తీసాడు ఇందులో. ఎందుకనంటే మొత్తం భారతదేశాన్ని అఖండంగా పరిపాలించడమే కాకుండా గణరాజ్యాలుగా విడిపోతున్నటువంటి ఒక రకంగా ఇంకొక కోణంలోంచి చూస్తే భరణి ఆ చిత్రం చూసే వాళ్ళకి అంతరాంతరాల్లో 2000 ఏళ్ల కిందట పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక భేదాలతో దానికి ఒక అత్యద్భుతమైన సొల్యూషన్ చెప్పినవాడు బుర్ర సాయిమాధవ్. అత్యద్భుతమైన సొల్యూషన్. ఎందుకంటే ఇంత సులభంగా సుభాష్ తాలు ఏనుగు లక్ష్మణ్గా కూడా చెప్పలేదాము. ఇల్లు ఉంది, గదులు ఉంటాయి, గోడలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ఇది మా ఇల్లు అంటే మా ఇల్లు అని మేము కొట్టుకుంటాం. కానీ ఇంకొకటి వచ్చేది మా ఇల్లు అంటే వాడిని ఎగిరెగిరి తంతామని చెప్పటంలో ఎక్కడో తెలియకుండానే అంతరాత్మలతో మాట్లాడింది సినిమా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చిట్ట చివరి వరకు అంతరాత్మలతో మాట్లాడింది. వాళ్ళ చెవుల్లోంచి ఎక్కడికో వెళ్ళింది. ఇది భారతీయత మేల్కొన్నటువంటి నరాలు ఉప్పొంగినది. ఇక్కడ ఆంధ్రుడు అనేవాడు ఒకడే కాదు, అదే చిట్ట చివరి కూడా భారతీయుడి కథ. అయితే ఆ భారతీయత్వానికి ఆంధ్రత్వం ప్రాతినిధ్యం వహించాలి అన్నది మొదటి నుంచి నా తాలూకు ఆలోచన. దాన్ని క్రిష్ అంగీకరించాడు, గౌరవించాడు. అందుకని అక్కడ సాహోసార్వభౌములు కూడా ఇది తెలుగువాడు ఎగరేసిన భారతీయ జెండా అని. గత
కత్తి కంటే నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది. బాలయ్య మొదటి పంజా నుంచి చివరి లంఘనం వరకు మొత్తం విశ్వరూపం. ఇక నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ హిస్ కెరీర్. శాతకర్ణిని బాలయ్య బాబు కథ చెప్తున్నప్పుడే ఈ సినిమా 100వ సినిమా అన్నప్పుడు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆయన్ని చూపించే ముందు ఆయన వాయిస్ తోటి ఓపెన్ చేద్దామని కొంచెం డిజైన్ చేసుకున్నాం. దానికి సాయి గారు రాసిన సమయం లేదు మిత్రమా శరణమారణమే అది వచ్చినప్పుడు దానికన్నా ముందు ఈ ఫస్ట్ టైటిల్స్ మీద ఆయన కన్నా ముందు సృష్టిలో మీ పేరుని అత్యంత అద్భుతంగా పిలిచేది అమ్మ కన్నా ఇంకా గొప్ప తర్వాతే భార్య అయినా ఎవరైనా. సో అందుకని ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతుంటే నాకు ఇంకో థాట్ వచ్చిందన్నమాట. ఏమని అసలు శాతకర్ణి అని అమ్మ పిలిస్తే దాంతో స్టార్ట్ అయితే గౌతమి పెడితే తర్వాత ఆయన వాయిస్తో స్టార్ట్ అయితే ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను. ఈ కథ చెప్పడానికి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఈ కథ చెప్తున్నప్పుడు మా కత్తి కంటే నెత్తుడి చార ఇంకా పచ్చిగానే ఉంది ఆ లెటర్ అదే డైలాగ్ యాస్టీస్ చెప్తున్నప్పుడే ఆయన చేతి కదలికలు చూశానన్నమాట. ఆ రోజు మొదలైన శాతకర్ణి చివరి రోజు దాకా మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి దాకా ఆయన యాక్టింగ్ ఒక మీటర్ వేసి కొలతేసి ఇది యాక్టింగ్ ఈ సీన్కి ఇంతే అంత కరెక్ట్గా లెక్క కట్టినట్టు ఉంటుందమ్మా. కట్టే కదా అది ఒక ఆకారం కానీ ఆహార్యం కానీ విధానం కానీ కొన్ని సందర్భాల్లో అండర్ ప్లే కొంత లో లెవెల్లో. మీ సీన్లోనే కూర్చొని ఇటు చూసి ఇట్లా పక్కన చూసి తల్లి కదా అంతే అంతే అంతకన్నా ఎక్కువ అసలు. అవును అలాగే సినిమాని ఇటు ఈయన సింహంలా ఉంటే అటు జింకలా చేసేసిన శ్రేయ ఒక ఆర్టిస్ట్కి ఇన్ని వైవిధ్యాలున్న పాత్ర దొరకడం అదృష్టం. అపూర్వమైన అమ్మాయి. ఈ సినిమాలో వాసిష్ఠిది నేను టెక్స్ట్ బుక్ యాక్టింగ్ అంటాను. అది ఆమె మళ్ళీ ఇంకోసారి చేయమన్నా ఇలా చేసిద్దా లేదో నాకు తెలియదు. బట్ ఇప్పుడు చేసింది మాత్రం టెక్స్ట్ బుక్ యాక్టింగ్. వాట్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. ఎంత అద్భుతంగా చేసిందంటే ఆ అమ్మాయిని చూసినప్పుడు మనకు బాధేస్తూ ఉంటుంది, జాలేస్తూ ఉంటుంది. కానీ ఏం చేయలేము. మన వీఆర్ స్పెండింగ్ ఆల్ అవర్ ఎనర్జీస్ ఆర్ మన టైం అంతా మనకు శాతకర్ణితో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దాని నుంచి బయటికి లాగేది. అండ్ హేమమాలిని గారు లేకపోతే ఈ సినిమా పరిస్థితి ఏంటని అందరూ అన్నారు. బాలకృష్ణ గారు లేకపోతే ఈ సినిమా పరిస్థితి ఏంటండి, నాకు శ్రియా లేకపోతే ఏంటి అది. అండ్ మరోవైపు నుంచి హేమమాలిని గారు వీళ్ళిద్దరి మధ్యలో ఆ అమ్మాయి నలిగిపోయే పాత్రగా శ్రేయ ఎక్స్ట్రాడినరీ అండి. నేను బొట్టు పెట్టింది నా భర్త కాదు, ఆడదాని కడుపున నలిగి వెలుగు చూసిన రక్తపు బుద్ధవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రతాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు అమ్మకి. మాట పాట బాట ఇది త్రివాణి సంగమం. ఇప్పుడు సాయి మాధవ్ నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నీదైన ఒక ముద్ర కొనసాగుతుంది. అది ఒక యోగం. ఏమిటంటే చాలామంది 100 సినిమాలు రాసినా వాళ్ళు ఉనికి కానీ చాటుకునే అవకాశం లేకని ఇండస్ట్రీ ఇది. చాలామంది వచ్చారు వెళ్ళిపోతుంటారు. కానీ నీకు వైవిధ్యంగా దొరికిన సినిమాలు అవుతేనేమి, ముఖ్యంగా కంచె, ఇలాంటి శాతకర్ణి రాయడం అంటే 10 కంచెలు దాటడం. చాలా ఎక్కువ రచయితగా నీకు తెలుసు. అంచేత కాకపోతే ఏమిటంటే చాలాసార్లు కాంప్లికేషన్స్ని చాలా సింప్లిఫై చేసి అన్నయ్య చెప్పినట్టు రాయగలగడం అనేది ఒక చిత్రమైన విద్య. ఇందాక అన్నయ్య ఆ కథ ఉందే, నువ్వు చెప్పిన కథ, ఆ చీమ కథ ఎవరిది అంటే నేను ఈసప్ కథలు లాంటిదా లేకపోతే నువ్వే సృష్టించావా? లేదు, అది అది కూడా ఎంతసేపు అండి. సాంగ్ వచ్చింది అనుకోకుండా దానికి లీడ్ కావాల్సి వచ్చిందన్నమాట. అదొక్కటే మొత్తం బౌండ్ స్క్రిప్ట్లో ఉంది. మీరు పలికిన ప్రతి సంభాషణ మీకు 2 నెలల ముందే చెప్పాను నేను. అవునవునవునవును, ప్రతిదీ ఉంది. సాంగ్ జరుగుతూ ఉంది. 1 గంట 2 గంటలకి ప్యాకప్ అవుతుంది అర్ధరాత్రి. 1 గంటకి నాకు ఐడియా వచ్చింది ఇక్కడ ఇది ఒక కథ కావాలి అని. అప్పుడు సాయి గారికి ఫోన్ చేసి కథ కావాలండి అని రాత్రి నిద్ర లేపితే 15 నిమిషాల్లో ఈ కథ చేసి సీన్ రాసి పంపించాడు. అది ఎంత అందంగా ఉందంటే అంటే సైనికుడు నేను ఎంటర్టైన్మెంట్ కోసం సైనికుల్ని ఉత్సాహపరచడానికి సైన్యాధ్యక్షుడు కానీ రాజు కానీ ఇలాగా ఏదో ఉత్సాహం చేస్తాడు. సాక్షాత్తు రాజు అయితే రాడు, సరే సినిమాటిక్ లిబర్టీ అనండి, నిజంగా ఇతను ఉత్సాహం అనండి. బట్ ఈ కథ చెప్పడం అంతరం చూశాక షాక్. నిజంగా ఎంత ఉత్సాహం కలుగుతుందో మనకంతే ఉత్సాహం ప్రేక్షకుడు. నేను అన్నయ్యని అడిగాను, ఈ కథ సొంతంగా రాశాడా లేకపోతే ఎక్కడైనా ఈసప్ కథలా అక్కడంటే లేదు సొంతంగా. అప్పుడు నేను అన్నాను, బుర్రా మాధవ్కి ఇంటి పేరులోనే కాదు సొంతంగా కూడా ఉంది. బుర్రా ఇంట్లోనే. ఇప్పుడు ఇలాంటి సినిమా మీద రాయడంలో నువ్వు పడ్డ కష్టము ఆనందం
అంటే గురుగారు కష్టంగా అయితే ఎప్పుడు అనిపించలేదు గురుగారు. ఆ క్యారెక్టర్స్ అది నేను అనేది ఒక ఇంత స్కోప్, ఇంత సినిమా, ఇంత పాత్రలు. ఎందుకంటే ఇవి హ్యూమన్లీ మామూలు మానవ కన్నా పెద్దవి కదా అన్ని పాత్రలు. విధానం పెద్దది, స్కోప్ పెద్దది. అలాంటప్పుడు మనం పెద్దగా ఆలోచన పెద్దగా విశ్వరూపాన్ని గురించి రాయాలి. అది సామాన్యుడి రిక్షావాడి జీవితం కాదు కదా. క్లైమాక్స్ రాసేటప్పుడు మాత్రం క్లైమాక్స్ కొంచెం బాగా కష్టం అనిపించింది గురుగారు. అంటే ఫస్ట్ అసలు డెమిత్రియస్ అనేవాడితో క్లైమాక్స్ వాడు పడిపోయిన తర్వాత వాడు మాట్లాడాలా వద్దా, మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక వెర్షను, మాట్లాడకుండా ఎలా ఉంటుంది ఒక వెర్షను. దానికి నాకు తెలిసినంత వరకు ఒక 25 వెర్షన్స్ రాయటం జరిగింది గురుగారు. అక్కడ ఆ క్లైమాక్స్ మాత్రం బాగా అయింది. రాయలేకపోతున్నానే. అంతకుముందు ప్రతి సీను కూడా చాలా వెర్షన్స్ రాసాం. ప్రతి సీను చాలా వెర్షన్స్ రాయటం జరిగినా కూడా ఇది రాయలేనేమో అనే భయం మాత్రం నాకు కలగల. అలాగే మన హేమమాలిని పాత్రని అంటే గౌతమి పుత్ర అనే అసలు కీలకమైన అంశాన్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగించిన సీన్ ఏదైతే ఉందో, వచ్చి స్త్రీ పైగా విధవ, వీడిని అగ్రపీఠం మీద కూర్చోవచ్చా అన్న ఆ సీను నిజంగా సెకండ్ హాఫ్లో ఒక్కసారి సినిమా అలా పైకి ఆవిడని ఎంత ఎత్తులో కూర్చోబెట్టారో సినిమా మానసికమైన అంటే ఆడవాళ్ళు ఒక్కసారి మావిడికే చూసా. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ గర్వంతో క్లోజులు వేస్తాడు అందరివి. అప్పుడు మావిడి క్లోజ్ కూడా వేశారు. చూసావా నన్ను ఎక్కడ కూర్చోబెట్టాల్సిన ఇప్పటికైనా తెలిసిందా అనే స్థితిలో మొత్తం స్త్రీ జాతి అంతటికి అది ఆ సీను చాలా అసలు నీ అనుభూతి చెప్పు దాని గురించి. గొప్ప సీన్ రాసే అవకాశం వచ్చింది గురుగారు. ఈ సినిమాలో అన్ని సీన్స్ గొప్ప సీన్సే. అది పర్టికులర్గా రాసేటప్పుడు అంతకుముందు ఆల్రెడీ ఒక వెర్షన్ రాయడం జరిగింది. అది ఓకే, డైరెక్టర్ గారు కూడా అది చాలా బాగుంది అన్నారు, ఓకే అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేదో కావాలనిపించి అది మహేశ్వరంలో చేశారు. అది చేసినప్పుడు కరెక్ట్గా రేపు షూటింగ్ కనుక ఇవాళ చెప్పారు, అది ఇట్లా కాదు, ఇది ఓకే బాగానే ఉంది, ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందులో ఒక 2 డైలాగులు మాత్రం ఉంచి మిగిలినంతా మళ్ళీ ఫ్రెష్గా రాయాలి. ఆ ఫ్రెష్గా రాసేటప్పుడు ఇప్పుడు వచ్చింది గురుగారు. అధరమదోల అదిరినదేలా, అధరమదోల అదిరినదేలా, కనుకొల కుల ఆ తడి తడుకేలా, మృగనయన భయమేలనే, మృగనయన భయమేలని. రొమాంటిక్ సాంగ్ ఉంది ఎకిమీడు. అదేంటి మృగనయన హిందుస్థానీ. ఎకిమీడికి నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది మాత్రం బాలకృష్ణకి. ఎందుకంటే నేను ఏం చేసినా దాన్ని ప్రోత్సహించేది కృష్ణ. మొట్టమొదటిసారి కృష్ణకి వచ్చేది ఏమిటంటే, ఇది ఏమిటో అందరూ అడిగితే నేనేం చెప్పను, ఎవరు అడిగినా సమాధానం చెప్పగలేదు, బాలకృష్ణ అడిగితే సమాధానం చెప్పాలని. బాలకృష్ణ అడగలేదు. ఎందుకంటే ఎకిమీడు అన్నది నిజానికి కొత్తది కాదు. ఇందులో మనం ఎంత ఆనందిస్తున్నాం అని ఈ సందర్భంలో చెప్తున్నాను, అవసరం కాబట్టి దుఃఖపడాలి. గత 5 తరాలుగా మనం తెలుగుని, తెలుగు సంస్కృతిని, తెలుగు భాషని మర్చిపోతున్నాం. ఉదాహరణకి భక్త కన్నప్ప సినిమా వచ్చింది, కృష్ణరాజు గారి సినిమా. అందులో వేటూరు గారు వాళ్ళ అబ్బ వాణిశ్రీకి కన్నప్పకి పెట్టిన డ్యూయట్లో వాళ్ళ మాట వాడారు. పింగళి నాగేంద్రరావు, సముద్రాలు రాఘవాచ. ఇది స్వచ్ఛమైన తెలుగు మాటలు. జానపదాల్లో వచ్చినప్పుడు, పౌరాణికాల్లో వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చెప్పు దాని లిటరల్ ఉత్పత్తి అర్థం. ఎకిమీడు అంటే ప్రభువు, రాజు. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ పైకి వెళ్తారు, అధిరోహించేవాడు, కాదు. ఎకిమీడు, ఒడయడు, రాజు ఇవన్నీ తెలుగు పదాలు. వడయుడు ప్రభు అని. మామూలుగా అంతఃపురంలో ఆవిడ ఏమిటి పిలుస్తుంది? రాణి వశిష్ఠి ప్రభు స్వామి అంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఇది ఏమంటుంది? మామ అన్నట్టు. ఆ ఎకిమీడు అనేసరికి అది ట్యూన్లో వెళ్ళి అలా కూర్చుంటే చాలా ఆనందించాడు. నాకు తెలుసు బాలయ్య చాలా తెలుసు. ఆయన మనం వెళ్ళగానే మొట్టమొదటి మనతో పలకరించేటప్పుడే సాధారణంగా భద్రం కరుణేభి శృణయామదేవాహ అని ఉపనిషత్తులో పలకరిస్తున్నాడు ఆయన. అయ్యి బాబు ఈయనేంట్రా బాబు, ఇంత చాలా తెలిసిన వ్యక్తి ఆయన. సుకుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెనవేసుకుని, మహారాజు నని మరిపించే నీ మహత్తులో పడి బందీ నయ్యానే ఇటల్తానే. బుర్రా, నువ్వు ఈ
సినిమా మొత్తంలో ది బెస్ట్గా నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను అన్న సీను, అంటే అన్నీ ఉన్నాయనుకో, అన్ని గొప్ప సీన్లే కాదనగా, నువ్వు బాగా ఎంజాయ్ చేసింది? ఏనుగు వెనక ఏనుగు, ఏనుగు వెనక ఏనుగు అని చెప్పే సీను, అలాగే శాతకర్ణి వాసిష్ఠి వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపేటువంటి సీన్స్, ఆ సీన్స్ అన్నీ కూడా నాకు చాలా. నా కుమారుడు రణరంగం, నా కుమారుడు కూడా ఉన్నాడు. అదే అది ఆయన చెప్తుంది. ఆత్మ శరీరాలతోటి మగవాడికి మాతృత్వానికి మగతనానికి దేహాత్మలతో దండం పెడుతున్నారు. నిజంగా బాబు దానికంటే గొప్ప సీన్, చాలా గొప్ప సీను. నటుడు సరైన వాడు పడితే పండే సీన్ శుభలేఖ సుధాకర్ ఒక చిన్న ముక్కలో, ఇప్పుడు నిన్ను జైల్లో పెడితే వారు వస్తారు, విడిపిస్తా, నిన్ను చంపితే నువ్వు వస్తావు, వల్లకాడి దగ్గర వెయిట్ చేస్తాను అనే విధానం, రాసిన విధానానికి. ఆయన రాసిన అన్నిటి వాటిల్లో చెయ్యి పట్టుకొని మగనాలికి గాజులందం, మరి మగాడికి గాయాలందం అసలు ఒకటి కాదు, కావ్యంలాగా ఉంది, కావ్యంలాగా ఉంది. మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు, ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? కూర్చుని నలుగురు రచయితలు, ఒకటి చెప్పకపోతే మాత్రం నాకు అన్యాయం అవుతుంది. చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి సినిమాలో. కత్తికి పంచభూతాలతోటి అన్వయించాడు. అది అసలు ఊహాతీతం. ఖనిజం ఎప్పుడూ నిజంతో కలిసి ఉంటుంది, లోహం ఎప్పుడు అబద్ధం చెప్పదు, మట్టి పుట్టుకనిస్తుంది, అగ్ని నిప్పు పుటం పెడుతుంది, నీరు ఆరబెడుతుంది, గాలి ఆవిరి చేస్తుంది, ఆకాశం ఆయువు పోస్తుంది. ఇది పంచభూతాలు చేసిన అసలు ఇంతకంట అద్భుతమైన కవిత్వాన్ని ఇటీవల కాలంలో ఎప్పుడైనా విన్నామా? అంటే దానికి కవిత్వానికి ఏమి ఒక రూపం లేదు, ఇలా పద్యంలో రాస్తేనో పాటలో రాస్తేనో లేదు. ఆ గుండెల నుంచి ఖనిజం నిజంతోటే ఉంటుంది అన్నమాట. మనిషిలా దీనికి సొంత బుద్ధి ఉండదు. లోహం ఎప్పుడు అబద్ధం ఆడదన్నది. అంటే ఇది చెప్పకపోతే మా కూడా ఆవిడ పట్టించుకుంటాడు, అక్కడ గ్లామర్లు అవి కనిపిస్తుంటే. అదే అంటే ఇక్కడ ఇది ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే పాలు నీరు అలా అన్ని విభాగాలని సాటిస్ఫై అవుతున్నారు. అది వచ్చింది ఏమిటంటే పాటు, అలాంటి మాట, ఇటు విజువల్స్. అలాంటిదే నిన్నే కన్నా పుణ్యం కన్నా ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మభూమి వాక్యం. నిన్నే కన్న పుణ్యం కన్న ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుడు అన్న మన్నన పొందరు. నిజాన్ని రేపు పొద్దున ఎవరినైనా ఆశీర్వదించాల్సి వస్తే ఈ వాక్యంతో ఆశీర్వదించాలి. దీర్ఘాయుష్మాన్ భావం అవసరం లేదు. ఎందుకు బతికి ఏం చేస్తాడు? గనగన గుండెలలో గంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయ్యేలా. గనగన కన్నులలో చిప్సులు రేగను చిక్కటి చీకటి నెర్రగరగిలించేలా. వరదాటున నీ కత్తి సహనమ్మిక సరిపెట్టి ఎవ్వడురా ఎదటకి రారా అని అనగానే అవునవురా నువ్వు ఆ బతుకే అంటే మన నీడే కదరా రాదెదురా ముందు మొదలా వీటంటే మన కాకే కదరా కయ్యానికి సైన్యందాం మొదలా వీటంటే మన నీడే కదరా రాదెదురా ముందు మొదలా వీటంటే మన కాకే కదరా కయ్యానికి సైన్యందాం మొదలా. ఈ సినిమాకి పనిచేసే అవకాశం రావడమే అదృష్టం గురుగారు. 10 కాలాలు నిలబడిపోయే సినిమాకి నేను పనిచేశాను. తల్లులందరూ ఆశీస్సులు ఉండే సినిమా ముఖ్యంగా. ఫస్ట్ ఇప్పటిదాకా నా పేరు సాయిమాధవ్ బొర్రా అని పడింది. ఇన్విటేషన్ కార్డు మీద ఫస్ట్ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ కార్డు మీద జయలక్ష్మి పుత్ర సాయిమాధవ్ బొర్రా అని అమ్మ పేరు, మా అమ్మ పేరు. అది చూడగానే ఇప్పటిదాకా మా అమ్మ చూసి ఇప్పటిదాకా సినిమాలన్నీ బాగా రాసావు కానీ ఈ సినిమా కానీ సరిగ్గా రాకపోతే కాళ్ళు ఇరగొడతాను, చేతులు ఇరగొట్టాలి. అదే లేక అంటే ఎంత బాధ్యత. అవునవును. ఎందుకంటే మా ఆవిడ చూస్తూ ఏమంటే మీ అమ్మ పేరు అంది, నా పేరు ఎడిటింగ్లో పెట్టేసేవి అంటే మీ అమ్మగారి పేరు అంది.
అట్లా కొత్త ఐడెంటిటీ వచ్చింది వాళ్ళకి. బండి అమ్మ పేరు కూడా జనానికి తెలియజేసేటువంటి సినిమాకి పనిచేయటం, అది గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ఒక మహాపురుషుడి కథకి మాటలు రాసే అవకాశం రావటం నిజంగా కృషి గారు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. అనే ఆ అంటే అమ్మ అని నేర్పిన తెలుగు భాష ఇది. సో అమ్మకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతతో పాటు ఇది ఒక గౌతమిపుత్రుడని ఒక రాజు గురించి మాత్రమే కాకుండా అద్భుతమైన సంస్కృతికి తెలుగు వాళ్ళకి ఇచ్చింది. కృష్ణని నాకు కొన్ని లక్షల కోట్ల గొంతులతో పొగడాలనిపించింది. ఆ శ్రమ లేకుండా నా గొంతుతో కొన్ని కోట్ల మంది పొగడుతున్నారు. క్రిష్ చాలా కృతజ్ఞుడండి బేసికల్గాను. 2 థింగ్స్. ఈ కథ నన్ను ఎంచుకున్నందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఒక మంచి గొప్ప కథానాయకుడిని కోరుకుంది. ఆ కథానాయకుడిని ఈ సినిమాకి ఆయన ప్రోత్సాహం బేసికల్గా. ఎవరైనా సరే మన ఎన్నేం రాయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా నాకేమనిపిస్తుంది అంటే పూర్వం కత్తిలా పెట్టి వివాహం చేయించేవారు కదా, బాలకృష్ణ కటౌట్ పెట్టి మనం ప్రోగ్రామ్ మొత్తం సాగించాం. కటౌట్ పెట్టారు. ఇది కూడా ఒకసారి సినిమాకి కొత్త గ్రామర్ అని అన్న కానీ విస్మృతమైనటువంటి ఒక స్థితిలోంచి ఒక డిగ్నిటీతో కూడిన కొత్త గ్రామాన్ని మళ్ళీ నిర్వచించాడు క్రిష్. తెలుగు వాళ్ళమే బాగా తీసాం, తెలుగు వాళ్ళమే పాడు చేసాం, మళ్ళీ తెలుగు వాళ్ళమే ఇప్పుడు బాగు చేస్తున్నాం. ఇంకా అద్భుతంగా తీసుకెళ్ళగలిగేది కూడా మనమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్. ఈ సినిమాలో చాలామంది చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న టెక్నీషియన్స్ కావచ్చు, మనందరం వరకు ఇప్పుడు కనపడుతున్నాం అన్నమాట. కొన్ని వందల మంది, వేల మంది శ్రమ ఇది. అది ఈరోజు జనమందరూ వస్తున్నందుకు వాళ్ళకి మాకు అందరి తరపు నుంచి ఇంకొకసారి తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాలవాహిని శాలివాహన శతముగా ఘన కీర్తి పొందిన సుప్రభాత సుజాత వహిని గౌతమి సుత శాతకర్ణి బహుపరా కక్షల కాళ రాత్రిలోన కాంతిక రాజసూయాత్వరమునే జరిపెరా కత్తులలోన చిత్రమైన శాంతికి తానే వేద స్వరముగా పలికెరా సాహో సార్వభౌమ బహుపరాన్నే కన్న పుణ్యం కన్న ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుని వన్న వన్న పొంగరాయ కన్న పుణ్యం కన్న ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుని Please subscribe. Hi, it's me Purna. Please subscribe.